నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. 2027 ఐపీఎల్ సీజన్కు ముందు జరిగిన భారీ ట్రేడ్లో రిషబ్ పంత్ లక్నో నుంచి ఢిల్లీకి చేరగా, ఢిల్లీ నుంచి కుల్దీప్ యాదవ్ లక్నోకు వెళ్లిపోయాడు. పంత్ తిరిగి ఢిల్లీకి చేరడంతో ఆ జట్టు అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతున్నప్పటికీ కెప్టెన్గా ఎవరుంటారన్నది ప్రస్తుతం అతిపెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఢిల్లీ కెప్టెన్గా అక్షర్ పటేల్ కొనసాగుతుండగా, వచ్చే సీజన్లో అతన్ని తప్పించి కేఎల్ రాహుల్కు పగ్గాలు అప్పజెప్తారని ప్రచారం జరిగింది. ఈలోపే లక్నో కెప్టెన్గా ఉన్న పంత్ ఢిల్లీకి చేరాడు. పంత్ చేరికతో ఢిల్లీ కెప్టెన్సీ కోసం ట్రయాంగులర్ ఫైట్ నెలకొన్నట్లు కనిపిస్తోంది. 2027 సీజన్లో కెప్టెన్గా ఎవరిని నియమించాలని ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం ఇప్పటి నుంచే తలలు పట్టుకొని కూర్చుంది. గత సీజన్కు ముందు తొలుత రాహుల్నే కెప్టెన్గా నియమించాలని డీసీ యాజమాన్యం భావించినప్పటికీ అతడు అయిష్టత వ్యక్తం చేయడంతో అక్షర్కు పగ్గాలు అప్పజెప్పింది. అయితే గత సీజన్లో అక్షర్ జట్టును విజయవంతంగా నడిపించలేకపోవడంతో యాజమాన్యం మరోసారి రాహుల్ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈలోపు అనూహ్యంగా పంత్ జట్టులోకి వచ్చాడు. పంత్కు గతంలో డీసీ కెప్టెన్గా ఓ మోస్తారు ట్రాక్ రికార్డు ఉండటంతో కెప్టెన్సీ విషయంలో యాజమాన్యం గందరగోళంలో పడింది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ సీజన్లో ఢిల్లీ కెప్టెన్గా ఎవరుంటే బాగుంటుందనే చర్చ అభిమానుల్లో జోరందుకుంది. గణాంకాలను బట్టి చూస్తే పంత్ కంటే రాహుల్కే మెరుగైన ట్రాక్ రికార్డు ఉంది. పంత్ 2021 నుంచి 2026 మధ్య ఢిల్లీ, లక్నోలకు 71 మ్యాచ్ల్లో నాయకత్వం వహించగా 33 విజయాలు, 36 పరాజయాలు, 2 టై ఫలితాలు నమోదయ్యాయి. అతడి విజయ శాతం 46.47% ఉంది. రాహుల్ విషయానికి వస్తే 2020 నుంచి 2024 మధ్య 64 మ్యాచ్ల్లో జట్లను నడిపించాడు. ఇందులో 31 విజయాలు, 31 పరాజయాలు, 2 టై ఫలితాలు సాధించాడు. ఇతని విజయాల శాతం 48.43గా ఉంది. డీసీ యాజమాన్యం గణాంకాలను పరిగణలోకి తీసుకుంటే రాహుల్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. పైగా అతను వ్యక్తిగతంగానూ మంచి ఫామ్లో ఉన్నాడు. అంతేకాకుండా గత 2 సీజన్లుగా ఢిల్లీ జట్టులో కొనసాగుతూ సహచర ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది యాజమాన్యంతో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఈ లెక్కన యాజమాన్యంతో పాటు బృంద సభ్యులు, అభిమానులు రాహుల్కే ఓటేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం మాత్రం యాజమాన్యానిదే.